श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరి గొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి.
సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा, 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 साई
साईं बाबा 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 साईं बाबा
साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత బివి దేవ్ నిన్నటి తరువాయి. ఓ అర్జున, అజ్ఞాన నిర్మూలన ఈ విధంగా ఉంటుంది.
కళ నిద్ర అదృశ్యమైతే నీవు నీవుగా మిగులుతావు. అలాగే అజ్ఞానం తొలగిపోతే జ్ఞానం మిగులుతుంది. భగవద్గీత 16వ శ్లోకం గురించి జ్ఞానేశ్వరి 83వ పద్యంలో ఇలా ఉంది: అజ్ఞానాన్ని నశింపచేయటమే జ్ఞానమని కాక జ్ఞానానికి ప్రత్యేక నిర్వచనం ఏమైనా ఉందా? చీకటిని పారద్రోలడమే వెలుగు. ద్వైతాన్ని నశింపచేయటమే అద్వైతం. ద్వైతాన్ని నశింపచేయటం గురించి మాట్లాడేటప్పుడు అద్వైతాన్ని గురించి, చీకటిని పారద్రోలటం గురించి మాట్లాడేటప్పుడు వెలుతురు గురించి ప్రస్తావిస్తాము. అద్వైతమును పొందాలంటే ద్వైత భావంను మనలో నుంచి తీసివేయాలి. అదే అద్వైత స్థితిని పొందటం. ద్వైతములోనే ఉండి అద్వైతమును గురించి ఎవరు మాట్లాడగలరు? ఎవరైనా ఆ స్థితిని పొందిన వారే తప్ప ఆ వాస్తవాన్ని గ్రహించడం ఎలా సంభవం? శిష్యుడు కూడా మూర్తీభవించిన జ్ఞానమే. సద్గురువు శిష్యుని మధ్య ఉన్న భేదము వారి మనోవైఖరి, సత్యాన్ని గ్రహించుట, అద్భుతమైన మానవాతీత శక్తి, సాటి లేని సామర్థ్యము, దివ్య శక్తి సంపన్నత. సద్గురువు నిర్గుణుడు, సచ్చితానందుడు. జగత్తును, మానవాళిని ఉద్ధరించుటకు మానవ రూపం ధరించినవాడు. దాని వలన వారి అసలైన నిర్గుణ స్వభావము, అస్తిత్వము, దివ్యశక్తి, జ్ఞానము కొంచెము కూడా మార్పు చెందడు. శిష్యుడు కూడా అతి స్వరూపము కలవాడే. కానీ అతని అనేక జన్మల సంస్కారం వల్ల కలిగిన అజ్ఞానము తాను శుద్ధ చైతన్యమనే సత్యాన్ని దృష్టికి రానియకుండా కప్పివేస్తుంది. భగవద్గీత 5వ అధ్యాయంలోని 15వ శ్లోకం: అజ్ఞానేన వృత్తం జ్ఞానం తేన ముహ్యాని జంతః లో చెప్పినట్లుగా నేను సామాన్య జీవుడను, దీనుడను, అల్పుడను అని శిష్యుడు అనుకుంటాడు. గురువు ఈ అజ్ఞానమనే మూలాలను నిర్మూలించి ఉపదేశము ఇవ్వాలి. లెక్కలేని జన్మల నుండి సంపాదించిన అజ్ఞానమును గురువు నిర్మూలించి ఉపదేశించవలను. ఎన్ని జన్మలెత్తినా శిష్యులలోని ఆ భావాలు చెక్కు చెదరకుండా ఉంటాయి. తాను అల్పుడను అని అనుకుంటున్న శిష్యునికి గురువు అనేక జన్మల నుండి నీవు దైవానివి, శక్తిమంతుడవు, సంపన్నుడవు అని బోధించగా తాను నిజంగా దైవమన్న సత్యాన్ని కొద్ది కొద్దిగా గ్రహిస్తాడు. తాను శరీరమని, తానొక జీవినని లేక అహంకారమని, దైవము, జగత్తు తన నుండి భిన్నమన్న ఆలోచన ఎన్నో జన్మల నుండి నిరంతరంగా కొనసాగుతున్న ఒక భ్రమ. దీనిపై ఆధారపడి చేసిన కర్మల ఫలితంగా అతను సుఖాన్ని, దుఃఖాన్ని లేదా ఈ రెండింటి యొక్క మిశ్రమాన్ని అనుభవిస్తాడు. ఈ భ్రమను తప్పిదాన్ని, అజ్ఞానపు మూలాలను నిర్మూలించుటకై అతను విచారణ ఆరంభించాలి. ఈ అజ్ఞానము ఎట్లు మొదలైంది, అది ఎక్కడ ఉన్నది అన్న విషయాన్ని చూపించడాన్ని గురూపదేశం అంటారు. ఈ క్రింద చెప్పబడ్డ అజ్ఞానము లక్షణాలు: నేను జీవుడను, ఈ శరీరమే నేను, దేవుడు, జగత్తు, జీవుడు వేర్వేరు, నేను దేవుడిని కాను, శరీరము, ఆత్మ ఒకటి కాదని తెలియకపోవటం, దేవుడు, జీవుడు, జగత్తు ఒకటేనని తెలియకపోవటం. ఈ తప్పులను శిష్యుని దృష్టికి తెస్తే కానీ దేవుడు, జీవుడు, జగత్తు అంటే ఏమిటో, వాటి మధ్య ఉన్న సంబంధం ఏమిటో, అవి ఒకదాని నుండి ఒకటి వేరైనవా లేక అవన్నీ ఒకటేనా అన్న విషయాన్ని తెలుసుకోలేడు. ఈ విషయాలన్నీ బోధించి అతని అజ్ఞానాన్ని నిర్మూలించడానికి చేసే బోధ జ్ఞానాన్ని బోధించడమా, అజ్ఞానాన్ని బోధించడమా? జ్ఞానమూర్తి అయిన శిష్యునికి జ్ఞానాన్ని ఎందుకు బోధించాలి? ఉపదేశము శిష్యుడును తప్పులను చూపి అతని అజ్ఞానాన్ని నిర్మూలించుట కొరకే. బాబా ఇంకా ఇలా చెప్పారు: శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निशरत बाबूजी की जय.
ప్రణిపాతం అంటేనే శరణాగతి చెందుట. తమ శరీరమును, మన మనస్సు, ధనము, ఐశ్వర్యము వీటన్నిటినీ సమర్పించటే శరణాగతి. శ్రీకృష్ణుడు అర్జున్ని ఇతర జ్ఞానులను ఆశ్రయించమని ఎందుకు చెప్పాడు? సద్భక్తునికి సర్వము వాస్తవమయమే. భక్తుడు ఏ గురువునైనా శ్రీకృష్ణునిగాను, గురువు శిష్యుణ్ణి వాసుదేవుడుగాను భావిస్తారు. శ్రీకృష్ణుడు వారిద్దరిని తన ప్రాణము, ఆత్మలుగాను భావిస్తాడు. అటువంటి గురువులు, శిష్యులు ఉన్నారని శ్రీకృష్ణునికి తెలియబట్టే వారిని గురించి అర్జునుడికి చెప్పాడు. అట్టి వారి గొప్పతనము అందరికీ తెలియాలని శ్రీకృష్ణుడు ఆ విధంగా చెప్పాడు. దేవుగారు 13/12/1936 చెప్పిన విషయాలు. యేసుక్రీస్తు వలె బాబా కూడా కుష్ఠరోగము, గ్రుడ్డితనము, చెముడు, పక్షవాతము మొదలైన రోగాలను నయం చేశారు. దయ్యాలు, క్షుద్రశక్తులు, మంత్రప్రయోగాల బారి నుండి కాపాడారు. పతితులను పావనులుగా మార్చారు. దుర్మార్గులను సన్మార్గులుగా చేశారు. ఆ వివరాలన్నీ నాకు స్పష్టంగా తెలుసు. దుర్గుణాల పట్ల బాబా ఆగ్రహించిన సంఘటనలు చాలా ఉన్నాయి. నాకున్న లోభ గుణాన్ని, ధన వ్యామోహాన్ని ఎలా నివారించారో వివరిస్తాను. నా సర్వీస్ కాలం ముగిసిన తర్వాత నా ఉద్యోగాన్ని 3 నెలల పాటు పొడిగించారు. ఆ 3 నెలలు ముగిసిన తర్వాత మరో సంవత్సరం సర్వీస్లో ఉండాలని ఆశపడ్డాను. నా సర్వీస్ మరో సంవత్సరం పొడిగించమని అభ్యర్థించాను. కలెక్టరు నా అభ్యర్థనను పరిశీలనకు పంపారు. అందరూ చర్చించిన మీదట నా సర్వీసు 1 సంవత్సరం పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ సమయంలో నాకు ఒక కల వచ్చింది. కలలో బాబా ఇంకొకరితో కూర్చుని ఉన్నారు. నేను బాబాకు సాష్టాంగ నమస్కారం చేశాను. బాబా, ఈ పుస్తకాలు ఏమిటో నీకు తెలుసా? నేను, తెలీదు బాబా. ఇవి నీ ఖాతా పుస్తకాలు. వీటిని నేను పరిశీలిస్తున్నాను. నేను, నా ఖాతా పుస్తకాలా? బాబా, అవును. ఇక్కడ చూడు, 17 తర్వాత 16 వస్తుందా, లేక 16 తర్వాత 17 వస్తుందా? నేను, 16 తర్వాతే 17 వస్తుంది. బాబా, మరి నీ ఖాతాలో 17 తర్వాత 16 ఎలా వచ్చింది? నేను, అది ఎలా జరిగింది బాబా? బాబా, చూడు, నీ ఖాతా ఇదిగో అంటూ తెరిచిన పుస్తకాన్ని నా వైపు విసిరారు. నేను దాన్ని పరీక్షించాను. అది నా ఖాతా పుస్తకమే. అవును బాబా, నా ఖాతాలో 17 తర్వాతే 16 వచ్చింది. ఇది ఎలా జరిగింది అని అడిగాను. తర్వాత నేను ఆ కళ యొక్క అంతరార్థాన్ని గురించి ఆలోచించాను. అది నాకు బోధపడింది. సెప్టెంబర్ 18వ తేదీ 1936. శ్రీ శ్యామారావు జైకరు, చిత్రకారుడు. వయస్సు 70 సంవత్సరాలు, విల్లేపార్లే. నేను 1916-17 ప్రాంతంలో షిరిడీ వెళ్ళాను. అక్కడ నేను కొందరితో కలిసి నివసించేవాడిని. వాళ్ళు షిరిడీ విడిచి వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను అక్కడే ఉన్నాను. నేను ఇతరులతో కలిసి ఉన్నప్పుడు నాకు డబ్బు బాగా వస్తుండేది. అప్పుడు బాబా నన్ను దక్షిణ అడిగేవారు. నేను సమర్పించేవాడిని. ఆ వ్యక్తులు వెళ్ళిపోయిన తర్వాత నా దగ్గర డబ్బులుండేవి కావు. అప్పుడు బాబా నన్ను దక్షిణ అడిగేవారు కాదు. నేను చెప్పకపోయినా వారికి నా పరిస్థితి తెలుసు. నా 16వ ఏట ఒక బ్రహ్మచారి నాకు శివమంత్రాన్ని ఉపదేశించాడు. ఆ తర్వాత ఒక సన్యాసి దీనికి తోడుగా శక్తి మంత్రాన్ని ఉపదేశించాడు. నేను బాబా వద్దకు వెళ్ళేటప్పటికీ ఈ మంత్రోపదేశాలన్నీ జరిగి ఉన్నాయి. బాబా ప్రతి ఒక్కరిని వారి వారి గురువులను పూజించుకోమని, వారి గురువు ఉపదేశించిన మంత్రాలనే జపిస్తూ ఉండమని చెప్పేవారు. జో ఖరీత్ ఆలే తోచ్ కరా. బాబా నైతిక విలువల గురించి మాత్రం బోధించేవారు. ఉదాహరణంగా పవిత్రంగా ఉండమని, సత్యాన్ని పలకమని, అందరినీ సమాన దృష్టితో చూడమని చెప్పేవారు. నాకు షిరిడీలో కొంతమంది వ్యక్తులు తెలుసు. రాధాకృష్ణయ్య దగ్గరకు నేనెప్పుడు వెళ్ళలేదు. వెళ్ళవలసిన అవసరమూ నాకు రాలేదు. నానావళి నాకు తెలుసు. అది ఒక ప్రమాదకరమైన వ్యక్తి. బాబా అతనితో సావాసం చేయవద్దని నాతో చెప్పారు. మొదట నేను డాక్టర్ పిళ్ళి అతనితో సన్నిహితంగా ఉండేవాళ్ళం. ఒకసారి నానావళి డాక్టర్ పిళ్ళేని కొట్టాడు. అప్పటి నుండి అతని సావాసం మేము మానివేశాం. నానావళి బాబాను పూజించేవాడు కాదు,
కానీ వారిని మర్యాదపూర్వకంగా చూసేవాడు. దుశ్చేష్టలు మానమని నానావల్ని బాబా హెచ్చరించేవారు. బాబా ఒక్కొక్కసారి అతన్ని కొట్టేవారు కూడా. నేను షిరిడీలో ఉన్న 8 నెలల్లో బాబా నోటి గుండా ఎన్నో సూక్తులు, ప్రవచనాలు విన్నాను. కానీ నాకు ఇప్పుడు అవేవీ జ్ఞాపకం లేవు. బాబా ఎప్పుడూ అద్వైతాన్ని గురించి ఎవరితోనూ చెప్పగా నేను వినలేదు. భక్తులు చాలా వరకు ఆరోగ్యము, ఐశ్వర్యము మొదలైన ప్రాపంచ కోరికలను ఆశించి మాత్రమే బాబాను దర్శించేవారు. బాబా వారి కోరికలను నెరవేర్చేవారు. బాబా కృపాదృష్టి ఎప్పుడూ నాపై ఉన్నందువల్ల నేను సంతృష్టిగా ఉన్నాను. నా 2 కుమారులు మరణించినప్పటికీ బాబా నాకు ధైర్యాన్ని కలుగు చేశారు. బాబా మన అవసరాలకు అనుగుణంగా డబ్బు కూడా ఇస్తున్నప్పటికీ డబ్బును మాత్రమే ఆశించే వారి దగ్గరకు వెళ్ళకూడదు. బాబా తమ మసీదు గోడలన్నీ బంగారంతో చేసినవని, ప్రజలు ఇక్కడికి వచ్చి ఈ సంపదనంతా బండ్లలో నింపుకొని తీసుకువెళ్ళాలని కోరుకునేవారు. కానీ అలా తీసుకుపోయేవారు ఎవరూ లేరని వాపోయేవారు. 17/10/1936 నాడు చెప్పిన విషయాలు. రావ్ బహదూర్ ఎంవి ప్రధాన్ నిలువెత్తు బాబా తైలవారి చిత్రాన్ని గీయమని నన్ను కోరాడు. అందుకని నేను బాబాను స్వయంగా చూడటానికి మొదటిసారిగా షిరిడి వెళ్ళాను. మసీద్కు వెళ్ళి బాబాను పరిశీలించి చూశాను. వారు నన్ను అలాగే చూశారు. బాబా తైలవర్ణ చిత్రం వేయటానికి వారి అనుమతి కావాలి కనుక మాధవరావు దేశపాండే అంటే శ్యామా బాబా వద్దకు వెళ్ళి వారి అంగీకారం కోరాడు. అప్పుడు బాబా, పేద ఫకీర్నైన నాకు తైలవర్ణ చిత్రం ఎందుకు? శ్యామా, నీవు నీ చిత్రాన్ని గీయించుకోరాదు అన్నారు. కానీ చివరకు చిత్రం వేసేందుకు బాబా అనుమతిచ్చారని శ్యామా వచ్చి నాతో చెప్పాడు. ప్రధాన్ నన్ను ఒక చిత్రాన్ని గీయమన్నాడు. కానీ నేను 3 చిత్రాలు గీశాను. ప్రధాన్ 2 చిత్రపటాలను తీసుకొని 3వ దాన్ని బాబా వద్దకు తెచ్చి బాబా స్పర్శతో పవిత్రం చేయించి దీక్షిత్కి ఇచ్చాడు. ఆ చిత్రపటాన్ని దీక్షిత్ బంగ్లాలో ఉంచి ఈనాటికి పూజించుకుంటున్నాడు. తర్వాత నేను బాబా చిత్రపటాన్ని మరొకటి గీశాను. చాలా సంవత్సరాలు దాన్ని ఉపయోగించకుండా ఉంచారు. ఇప్పుడు అది మసీదులో ఉంది. ఎంతో మంది భక్తులకు సాయి పట్ల భక్తి ప్రవర్తనలు పెంపొందించుకునేందుకు ఆ ఫోటో ఉపయోగపడుతుంది. బాబా నాపై ఎంతో దయ చూపేవారు. నేను బాబాతో పాటు ఇతర అన్ని విషయాలను నిర్లక్ష్యం చేసినందుకు ఎంతో సిగ్గుపడుతున్నాను. నేను ఒక విచిత్రమైన స్వభావం కలవాడిని. ఏ పనిని సక్రమంగా చేసేవాడిని కాదు. బాబాకు ఈ విషయం బాగా తెలుసు. ఒకసారి నేను చిన్న వెండి పాదుకలను చేయించి బాబా దగ్గరికి తీసుకెళ్ళాను. ఆ పాదుకలను బాబా స్వహస్తాల మీదుగా తీసుకొని పూజించుకోవాలని నా కోరిక. బాబా నా చేతిలోని పాదుకలను నన్ను చూశారు. వాటిని తమ చేతుల్లోనికి తీసుకున్నారు. కానీ వాటిని నాకు ఇచ్చేందుకు బదులు తమ చేతులు క్రిందకు వంచారు. ఆ పాదుకలు క్రిందకి జారి నేలపై పడిపోయాయి. నేను ఆ పాదుకల్నే పూజించదలిచి వాటిని తీసుకున్నాను. కానీ అదే రోజు సాయంత్రం మాసిన గుడ్డలతో పాటు నా జేబులో వెండి పాదుకలను చొక్కాలను కూడా చాకలకు వేశాను. అవి తిరిగి నా దగ్గరికి రాలేదు. బాబాకు నా నిర్లక్ష్య స్వభావం తెలుసు. నేను ఎలాగో వాటిని చేజేర్చుకుంటానని ముందే తెలుసు కనుక వాటిని పూజించుకునేందుకు నా చేతికి ఇవ్వకుండా వాటిని చేజార్చి చూపించారు. నేను ఒక సందర్భంలో సంతానం లేని ధనవంతురాలైన ఒక మహమ్మదీ గోశాస్త్రికి 4,000 రూపాయలు అప్పుగా ఇచ్చాను. నాకు 8 మంది కొడుకులతో కూడిన పెద్ద కుటుంబం అయినందువల్ల డబ్బు వసూలు చేసుకోవటం తప్పనిసరైంది. కానీ ఆమె ఎంతకు డబ్బు పంపలేదు. బాబా నాపై దయ చూపి అప్పు వసూలు కావటంతో సహాయపడతారని తలచి నేను వారి దగ్గరికి వెళ్ళాను. బాబా, ఆ దరిద్రపు సొమ్ము మనకు వద్దులే, ఆపుల్యాలే తే హరా మాచే నకో అన్నారు. నా డబ్బులు తిరిగి రాలేదు. ఆ స్త్రీ తన సంపదనంతా పోగొట్టుకుందని 2-3 సంవత్సరాల తర్వాత నాకు తెలిసింది. నేను బాబాను దర్శించినప్పటి నుండి ఎల్లప్పుడూ వారి ఫోటోను నాతో ఉంచుకునేవాడిని. నేను ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ నివసించినా బాబా ఎప్పుడూ నా వెంటే ఉండి నన్ను, నా కుటుంబాన్ని అసాధారణ రీతిలో కాపాడుతూ ఉండేవారు. కొన్ని సంఘటనలను ఉదాహరిస్తాను. 1916లో మేము ముకాబత్తులోని అంటే
బొంబాయి గజానన్ రావు ఇంట్లో నివసిస్తున్నాము. ఇంటిలోని ఒక గదిలో బాబా ఫోటో ఉండేది. ఒక రాత్రి 2 గంటల సమయంలో దొంగలు మా ఇంటిలోనికి ప్రవేశించదలిచి బాబా ఫోటో ఉన్న గదిలోని కిటికీ ఊచల్లో రెండు వంచి తీసేయగలిగారు. ఇక సందుగుండా లోనికి ప్రవేశించి ఇల్లంతా దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఇంటికి వేరే భాగంలోని వరండాలో ఒక మంగలి నిద్రిస్తున్నాడు. అతనికి ప్రతిదినము వేకుజామున 4 గంటలకు లేచి ఇంటి చుట్టూ తిరిగి వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకునే అలవాటు ఉంది. ఆ రోజు అతను ఎందుకో ఆశ్చర్యకరంగా 2 గంటలకే మేలుకొని ఇంటి వెనుకకు వచ్చాడు. అతన్ని చూసి దొంగలు పరిగెందుకున్నారు. అతను ఆ దొంగలను చూసి దొంగలు అని పెద్దగా అరిచేసరికి మేమందరము లేచాము. దొంగలు ఇంటిలోనికి దూరకుండా సరియైన సమయానికి మమ్మల్ని నిద్రలేపి మా ఇల్లు దోచుకొనకుండా బాబానే మమ్మల్ని రక్షించారని మేమందరము నిర్ధారించుకున్నాము. 1917 మేము పూనాలో శిథిలావస్థలోనున్న ఒక ఇంటిలో నివసించేవాళ్ళము. శిథిలమైన పైకప్పు నుండి అప్పుడప్పుడు పెళ్ళలు రాలుతుండేవి. దీన్ని నివారించడానికి కప్పు కింద వైపు గుడ్డనంటి పెట్టాము. ఆ ఇంటిలోని గదిలో బాబా ఫోటో ముందు కిరోసిన్ లాంతరు వెలుగుతుంది. దీపానికి కొంచెం దూరంలో సంవత్సరం వయసున్న నా బిడ్డ నిద్రిస్తుంది. అర్ధరాత్రి సమయంలో డబ్ అనే శబ్దం వచ్చి మాకు మెలకు వచ్చింది. ఏం జరిగిందోనని వెళ్ళి చూస్తే శిథిలమైన గోడల తాలూకా ఇటుకురాళ్ళు గుడ్డపై పడి గుడ్డతో పాటు క్రింద పడి ఉన్నాయి. నిజానికి ఆ కప్పు కిందంతా గుడ్డ ఉండి రాళ్లతో పాటు పడినందున బాబా ఫోటో మీద కాకపోయినా బిడ్డ మీద కానీ లాంతర్ మీద కానీ పడి ఉండాలి. కానీ బాబా సంకల్పం మరోలా ఉంది. ఆ గుడ్డ చిత్రంగా బిడ్డకు దీపానికి అడుగు దూరంలో పడింది. బిడ్డపై పడి ఉంటే బిడ్డ నలిగిపోయి ఉండేది. దీపంపై పడిన మంట అంటుకొని అగ్ని ప్రమాదానికి దారి తీసేది. ఈ విధంగా బాబా మమ్మల్ని కాపాడారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయినాథుని శరణ్ బాబూజీకి జై. 1917లో మేము షిరిడీ వెళ్ళి అక్కడ 10 నెలల పాటు నివసించాము. అప్పుడు మేము బాలాబావ్ ఇంట్లో ఉన్నాము. మేము చిన్న వాటాలో ఒక మూల కలుగులో ఒక పాము ఉండటంతో మాకు భయంగా ఉండేది. ఒక రాత్రి ఆ కలుగులో నుండి పాము బయటికి రావడమో నా కుమారుడు మరికొందరు చూసి దాన్ని చంపివేశారు. 1923లో 10 సంవత్సరాల వయసున్న నా కుమారుడు సురేంద్రకు టైఫాయిడ్ జ్వరం వచ్చింది. అతను అనారోగ్యంతో ఉండగా ఒకరోజు అకస్మాత్తుగా కడుపులోని వాయువు నడుము నుండి ఛాతీ భాగమునకు గుండె వైపుకు ఎగతన్ని తీవ్ర ఒత్తిడిని కలగజేసింది. పిల్లవాడు ఎగసిపడుతూ కాపాడండి కాపాడండి అని అరుస్తున్నాడు. టైఫాయిడ్ వల్ల అతను బాగా నీరసించిపోవడంతో నేను వాడిని ముట్టుకోవడానికి గట్టిగా మర్దన చేయడానికి భయమేసి వాడికి ఎలాంటి సహాయం చేయలేక బాబా అని ఆర్తిగా అరిచాను. వెంటనే వాయువు ఒత్తిడి తగ్గిపోయింది. ఆధ్యాత్మిక బోధ విషయంలో నేరుగా సలహాల రూపంలోనూ దక్షిణల విషయంలో సంజ్ఞల రూపంలోనూ బాబా సహాయము నాకు అందేది. ఒకసారి బాబా నాతో నీవెంత నాటుతావో అంతే ఫలితాన్ని పొందుతావు అని చెప్పారు. మరో సందర్భంలో మనం గురువుని సేవించాలి అన్నారు. బాబా నాకే మంత్రము ఉపదేశించలేదు. కానీ నేను అంతకుముందే నా 20వ సంవత్సరంలో ఒక గురువు నుండి ఉపదేశము పొంది వారు నిర్దేశించిన 12 సంవత్సరాల కాల పరిమితి కన్నా ఎక్కువే ఆ మంత్రాన్ని జపించాను. నైతిక విలువల గురించి ప్రవర్తన గురించి బాబా ఎక్కువగా బోధించేవారు. ఒకసారి భక్తులతో ఏ విషయాన్నైనా మనమే స్వయంగా చూసి తెలుసుకోవాలి. ఇతరులను ప్రశ్నించి వారి యొక్క అభిప్రాయాలు అనుభవాలు సేకరించడంలో ప్రయోజనమేముంది అని అన్నారు. ఆ సమయంలో మాలో ఒకడు ఇతరులను సాయిబాబా సిద్ధుడా అవతార పురుషుడా మొదలైన ప్రశ్నలు అడుగుతుండేవాడు. ఎవరికైనా బాబాను స్వయంగా దర్శించి వారితో బంధం ఏర్పరచుకొని స్వయంగా తనంతట తానే నిర్ధారించుకునే అవకాశం ఉన్నప్పుడు ఇతరుల భావాలను అనుభవాలను తెలుసుకోవాలనుకోవడాన్ని బాబా నిరసించేవారు. బాబాకు అతి విధేయుడిగా పేరుగాంచిన దీక్షిత్ గురించి కూడా బాబా ఒకసారి ఇలా వ్యాఖ్యానించారు. బాబా
దీక్షితుని పిలిచి 30 రూపాయలు దక్షిణ అడిగారు. దీక్షిత్ తన దగ్గర డబ్బు లేదని చెప్పాడు. బాబా ఆ డబ్బును బాపు సాహెబ్ జోగును అడిగి తెమ్మన్నారు. దీక్షిత్ మసీదు ప్రాంగణం దాటకముందే బాబా అతనిని ఉద్దేశిస్తూ నిలకడలేని మనిషి అని అన్నారు. ఆ సమయంలో దీక్షిత్ ప్రతి విషయంలోనూ బాబాను సంప్రదించి వారి సలహాల మేరకు నడుచుకోవడానికి బదులు తన పాత అలవాటు ప్రకారము బాబాను గురించి విచారణలు జరుపుతూనే ఉన్నాడు. ఇదంతా బాబా సమాధి చెందడానికి కొంతకాలం ముందు జరిగింది. తర్వాత దీక్షిత్ వైఖరిలో నిస్సందేహంగా మార్పు వచ్చింది. బాబా తమ అంతర్యామిత్వం ద్వారా కొన్ని నిదర్శనలు ప్రసాదించి నా విశ్వాసము దృఢపడేటట్లు చేశారు. ఒకసారి నేను వారి ముందు కూర్చొని ఉన్నాను. నా జేబులో 3 రూపాయలు మాత్రం ఉన్నాయి. ఇంటి ఖర్చులకు నా దగ్గర మిగిలి ఉన్న డబ్బు అదే. అప్పుడు కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ నిమోన్కర్ కూడా బాబా చెంతనే ఉన్నారు. బాబా నాతో మలాచార్ జావే అన్నారు. వారు రూపాయ అన్నట్టుగా నాకు సందేహం వచ్చింది. బాబా నన్ను 4 రూపాయలు దక్షిణ అడుగుతున్నారని తలిచి నా జేబులో ఉన్న 3 రూపాయలు తీసి వారి ముందుంచాను. దీక్షిత్ 4 అడిగితే 3 ఇస్తున్నావేంటి అన్నట్టు సందేహంగా నా ముఖం వైపు చూశాడు. బాబా వెంటనే 4 ఎక్కడివి, ఉన్నవి 3 అని అన్నారు. దీనిని బట్టి బాబాకు నా జేబులో ఉన్నవి 3 రూపాయలేనని తెలుసు. అంతేకాదు నా పరిస్థితులన్నీ వారికి తెలుసునని గ్రహించాను. బాబా 4 రూపాయలు అడగటంలోని ఉద్దేశము నేను విధికి తలవంచి డబ్బులేమి పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని ప్రసాదించడానికేనని నేను నమ్మాను. బాబాపై భారం వేసి అన్ని బాబాయే చూసుకుంటారని, అవసరమైనప్పుడు వారే మన పరిస్థితులను చక్కదిద్దుతారని నమ్మకం మనకు కలిగితే మన దగ్గరున్న డబ్బంతా చివరి పైసాతో సహా వారికి సంతోషంగా సమర్పించుకుంటాం. ఒకసారి బాబా నా వద్ద చిల్లుగవ్వ కూడా లేకుండా చేసి కుటుంబం అవసరాలను సైతము తీర్చలేని నిస్సహాయ స్థితిలో నన్ను నిలబెట్టిన మరో సంఘటన వివరిస్తాను. ఈ లీలతో బాబా సర్వంతర్యామిత్వము వ్యక్తమవుతుంది. 1917 ఆషాఢంలో ఒకరోజు మసీదులో బాబా కూర్చున్న చోటకు 20 అడుగుల దూరంలోనున్న సభామండపంలో కూర్చొని ఉన్నాను. వరడే అనే భక్తుడు బాబాతో మాట్లాడుతున్నాడు. అతను మసీదులో సత్యనారాయణ పూజ చేయడానికి అనుమతించమని బాబాను అర్థించాడు. బాబా అనుమతించారు. కానీ తన దగ్గర డబ్బేమీ లేదని వరడే చెప్పాడు. అప్పుడు బాబా నా వైపు చూపించి వెళ్ళు, అతనిని అడుగు అన్నారు. వరడే నా దగ్గరకు వచ్చి సత్యనారాయణ పూజకు నా నుండి డబ్బులు తీసుకోమని బాబా ఆదేశించినట్లు చెప్పాడు. నాకు వరడే బాబా భక్తునిగానే తెలుసు కానీ అతనితో పెద్దగా పరిచయం లేదు. కానీ అతను బాబా తనను పంపారని చెప్పడంతో నేను డబ్బులు ఇవ్వడానికి అంగీకరించి ఎంత కావాల్సి ఉంటుందని అడిగాను. అతను 2 రూపాయలు 5 అనాలు అవుతుందని బదులు చెప్పాడు. ఆశ్చర్యకరంగా నా జేబులో ఉన్న మొత్తము డబ్బంతా సరిగ్గా 2 రూపాయలు 5 అనాలే. ఇలా నా దగ్గర ఉన్న డబ్బంతా అడగటము బాబా లీలగా భావించాను. వెంటనే ఆ డబ్బును వడ్డేకి ఇచ్చాను. వడ్డే వెళ్ళి కావాల్సిన పూజా సామాగ్రి కొని ఏర్పాట్లన్నీ చేసుకున్నాడు. బాబాను సత్యనారాయణమూర్తిగా భావించి వారు 2 వైపులా అరటి పిలకలను పెట్టి పాలవెల్లి అంటే మండపము నిర్మించడానికి ప్రయత్నించాడు. కానీ బాబా ఆక్షేపణ తెలిపారు. అరటి పిలకల మధ్యలో ఎప్పుడూ పెట్టుకునే ఫోటోలను లేదా మూర్తులను పెట్టి వాటినే పూజించమని ఆదేశించారు. కానీ వరడే మిగతా భక్తులు బాబాను సత్యనారాయణమూర్తిగా ఉండమని పట్టుబట్టారు. చివరకు భక్తుల ఒత్తిడికి లొంగి బాబా అనుమతించారు. సత్యనారాయణ స్వామి కథాపఠనము క్రింద మండపంలో మొదలైంది. నాకు సత్యనారాయణ స్వామి కథ ఆలకించడం ఇష్టమే. నేను మసీదులో ఒకరిద్దరితో బాబా పక్కనే కూర్చుని కథాశ్రవణం చేస్తున్నాను. వెంటనే నా మనసులో ఆందోళన మొదలై సంఘర్షణగా మారింది. ఒకవైపు సత్యనారాయణ స్వామి కథ పారాయణ, మరోవైపు బాబా ప్రత్యక్ష సన్నిధి. ఈ రెండిటిలో దేనిపై ధ్యాస పెట్టాలో నిర్ణయించుకోలేకపోయాను. పైగా పారాయణ చేస్తున్న పూజారి కన్నా ఎత్తులో కూర్చుని నేను కథ వినటము భావ్యం కాదు. దిగి వెళ్ళడమా లేక అక్కడే కూర్చుని వినడమా? ఈ సమస్యతో మదన పడుతున్నప్పుడు బాబా నా ఆలోచన పసిగట్టి దిగివెళ్ళు, అక్కడ కూర్చో అని ఆదేశించారు. వారు చూపిన స్థలము పూజారికి సమీపంలోనూ తక్కువ ఎత్తులోనూ ఉంది. ఆ విధంగా నేను ఏది నిర్ణయించుకోలేనప్పుడు బాబా నాకు పరిష్కారం చూపారు. ఆ కారణంగా
హింసింపబడే మూగజీవుల పట్ల బాబా ఎంత కరుణ చూపుతారని, ఆ జీవులకు గల ప్రమాదకర రుగ్మతులను తమ అద్భుత శక్తితో నివారించి వాటికి ఆశ్రయమిచ్చి రక్షిస్తారని నిర్ధారించేందుకు ఈ సంఘటనే నిదర్శనము. నేను ఒకరోజు దీక్షిత్ వాడ వరండాలో ఉన్నాను. అప్పుడు ఒక చిన్న తెల్ల కుక్కపిల్ల పెద్ద కుక్కలను తరమడం చూసి ఆశ్చర్యపోయాను. చిన్న కుక్క పిల్ల పిచ్చి పట్టిందని, అది కరుస్తుందని భయపడి పెద్ద కుక్కలు పారిపోతున్నాయని స్పష్టంగా తెలుస్తుంది. కొందరు గ్రామస్తులు పిచ్చి పట్టిన కుక్క పిల్లను చంపాలని కర్రలతో దాన్ని వెంటపడ్డారు. ఇదంతా జరుగుతుండగా నేను మసీదుకు వెళ్ళాను. ఆ కుక్కపిల్ల భయంతో పరిగెత్తి చివరకు మసీదులోనికి జొరపడి బాబా వెనక దాగింది. బాబాను శరణుజొచ్చితే తనను వారు కాపాడగలరని, గ్రామస్తులు బాబా వద్ద తనను ఏమీ చేసే సాహసం చేయరని దానికి అనిపించినట్లుంది. దానిని తరుముతున్న గ్రామస్తులు దూరంగా నిలబడి కుక్కపిల్ల బయటికి వస్తే దానిని చంపాలని వేచి ఉన్నారు. నిస్సహాయమైన మూగజీవి పట్ల అమానుషంగా ప్రవర్తించినందుకు బాబా వారిని తీవ్రంగా తిట్టిపోశారు. కానీ అది పిచ్చిదని, దానిని తప్పకుండా చంపాలని వారు బదులు చెప్పారు. బాబా కోపంతో వాళ్ళని ఇంకా తీవ్రంగా తిట్టి అక్కడ నుండి వెళ్ళిపోమని ఆదేశించారు. ఇది జరిగే సమయంలో నేను డాక్టర్ పిళ్ళే బాబా దగ్గరే కూర్చుని ఉన్నాము. ఆ పిచ్చి కుక్క వల్ల మాకేదైనా ప్రమాదం సంభవిస్తుందేమోనని మేము భయపడ్డాము. చివరికి గ్రామస్తులు వెళ్ళిపోవడంతో ఆ కుక్క రక్షింపబడింది. బాబా ఎంతో దయతో దాని పిచ్చి నయనం చేసి ప్రాణం కాపాడారని నేను పిల్లతో చెప్పాను. నిజానికి ఆ కుక్క పిల్ల పరిస్థితి ఏమిటి, దాని జబ్బును ఎలా నివారించారో, దానిని ఎలా రక్షించాలో బాబాకు మాత్రమే తెలుసు. అక్టోబర్ 18వ తేదీ 1936. బాలకృష్ణ వామన్ వైద్య, సికే ప్రభు, రిటైర్డ్ రైల్వే ఉద్యోగి, వయసు 58 సంవత్సరాలు, బాంద్రా. నా మొదటి షిరిడి యాత్ర 1910-11లో జరిగింది. నేను నా కుటుంబంతో సహా వెళ్ళి అక్కడ 4-5 రోజులు గడిపాను. బాబా మమ్మల్ని అందరినీ ఎంతో దయతో ఆదరించి ఆశీస్సులు ఇచ్చారు. షిరిడి బయలుదేరక ముందే వారి కృప ప్రకటమయ్యింది. నేను సెలవు మరియు పాసుల కోసము GIP రైల్వే అధికారులకు అర్జీ పెట్టుకున్నాను. కానీ కొన్ని అర్జెంటు పనులు చేయవలసి ఉన్నందున నాకు సెలవు మంజూరు అవ్వడానికి అవరోధం ఏర్పడింది. అయినప్పటికీ సాయి భక్తుడైన మా హెడ్ గుమస్తా పై అధికారికి నా సెలవు అర్జీ పంపాడు. నాకు సెలవు మంజూరైంది. ప్రయాణంలో కూడా సాయి అనుగ్రహం మాకు లభించింది. మేము కోపరగాం చేరేసరికి చీకటి పడింది. అప్పుడు కోపరగాం నుండి షిరిడి వెళ్లే మార్గంలో దోపిడీ దొంగల భయం ఎక్కువగా ఉండేది. అందువల్ల మేము మాట్లాడుకుంటున్న టాంగావాడు మమ్మల్ని ఉదయం వరకు అక్కడే ఆగిపోమని చెప్పాడు. కానీ బాబా మనకు తోడున్నారని, వారు మనకు ఏ ఆపద కలగనివ్వరని అతనికి చెప్పి బయలుదేరాము. అప్పుడు మరికొందరు ప్రయాణికులు కూడా మా టాంగాతో పాటు వస్తామని చెప్పారు. ఆ విధంగా మాకు ఆ సమయంలో తోడు దొరికింది. దారిలో మాకు కొన్ని టాంగాలు షిరిడీ నుండి వస్తూ, కొన్ని షిరిడీ వెళుతూ కనిపించాయి. ఇలా దారి దోపిడీ సంఘటనలేమీ జరగకుండా బాబా మాకు సహాయపడి మమ్మల్ని క్షేమంగా షిరిడీ చేర్చారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ బాబూజీ కీ జై. మేము షిరిడీలో దిగేటప్పటికి రాత్రి 1 గంట అయింది. తాటేవాడలో బస చేశాము. మరుసటి రోజు సంకట చతుర్థి కావున ఉపవాసం ఉండాలి. అందుకని ఈరోజు నిరాహారంగా ఉండకుండా నాతో పాటు ఏదో కొంత పలహారం చేయమని బలవంతం చేసి నా కుటుంబ సభ్యుల చేత తినిపించాను. తర్వాత మేము నిద్రపోయాము. మరుసటి ఉదయం బాబా నిద్ర మేల్కొని స్థానిక భక్తులతో, రాత్రి నా బిడ్డలు వచ్చారు, మీరెవరూ వారిని ఆదరించలేదు, తినడానికి ఏమీ ఇవ్వకుండా ఉపవాసం ఉండేటట్లు చేశారు. చానా ఉపాసి కోని పాహిలే నాహి కలాజీ గాతులే నాహి చానా ఉపాసి టేవిలే అని కోపంగా అరిచి వారిని అక్కడి నుండి తరిమి వేశారు. ఇది ఒక అర్థంలో సరి అయినదే. ఉపవాసం ఉండే రోజు భోజనం చేయకుండా పలహారం మాత్రం తీసుకుంటాము. రాత్రి మేము భోజనం చేయలేదు, పలహారం మాత్రం తీసుకున్నాం కాబట్టి ఉపవాసం ఉన్నట్లే లెక్క. ఈ మాటల వల్ల బాబాకు మా పట్ల ఉన్న పితృవాత్సల్యం, మా బాగోగుల పట్ల బాబాకున్న
తెలిసింది. ఆ భక్తులు వచ్చి మాకు బాబా అన్న మాటలు చెప్పి మేము రాత్రి పలహారం తీసుకున్న సంగతి బాబాకు తెలియజేయమని, మాకు ఆదరణ లభించిందని చెప్పమని అభ్యర్థించారు. తర్వాత మేము మసీదుకెళ్ళి బాబాను దర్శించినప్పుడు వారితో అలాగే చెప్పాము. బాబా నన్ను చూస్తేనే నీకు మంచి జరుగుతుంది అని దీవించారు. మా కుటుంబ సభ్యులందరినీ కూడా అలాగే ఆశీర్వదించారు. తర్వాత ఒకరోజు మేమున్న వాడలో భోజనం తయారు చేసుకున్నాము. మధ్యాహ్నం బాబా మా బసకు వచ్చి భిక్ష అడిగారు. నా భార్య వెంటనే వారికి రొట్టె కూర సమర్పించింది. మరొక రోజు ప్రత్యేకంగా బాబాకు నైవేద్యం తయారు చేసి సమర్పించాలని అనుకున్నాం. కానీ ఆ రోజు నైవేద్యం తయారు చేయటం ఆలస్యమైంది. ఈలోగా భక్తులందరూ నైవేద్యాలు మసీదుకు తీసుకెళ్లి బాబా ముందుంచారు. బాబా మా నైవేద్యం కొరకు ఎదురు చూస్తూ భక్తులను వేచి ఉండమన్నారు. నేను నైవేద్యం తీసుకుని వెళ్ళిన వెంటనే దానిని తమకు దగ్గరగా ఉంచమని చెప్పి తరువాత మాకు ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించారు. బాబాకు మా పట్ల ఉన్న కృప, ఆదరణను తెలుపుతాను. మేము బయలుదేరేటప్పుడు బాబా వద్దకెళ్ళి నా కుటుంబంతో సహా నాసిక్ వెళ్ళడానికి అనుమతించమని వేడుకున్నాను. నాసిక్ వెళ్ళు. అసలు నాసిక్కు వెళ్ళడం ఎందుకు? అక్కడ ప్లేగు వ్యాపించి ఉంది. వెళ్ళవద్దు. మీ పిల్లలను తీసుకుని మీరు వచ్చిన దారినే ఇంటికి తిరిగి వెళ్ళండి అన్నారు. నేను షిరిడీలో ఉన్న 3-4 రోజులలో ఒకరోజు మాధవరావు దేశపాండేతో మాట్లాడుతూ బాబా ఫోటోను బాబా చేతుల మీదుగా తీసుకుని ఇంట్లో పూజలో పెట్టుకోవాలనే కోరికను వ్యక్తపరిచాను. ఆ పక్కనే ఉన్న బాబా వెంటనే నన్ను ఒక ఫోటోను తెచ్చుకోమని చెప్పి దానిని వారి చేతి స్పర్శతో పునీతం చేసి నాకు ఇచ్చారు. నేను ఆ ఫోటోను ఈనాటికి నిత్యం పూజిస్తుంటాను. వారిని పూజించకుండా నేను భోజనం కూడా చేయను. మా తిరుగు ప్రయాణం అప్పుడు కూడా బాబా మాకు మార్గం చూపి మమ్మల్ని రక్షించారు. మేము వారి అనుమతి కోసము వెళ్ళినప్పుడు మీరు ఇప్పుడు బయలుదేరటం మంచిది అన్నారు. మేము వెంటనే టాంగా మాట్లాడుకొని బయలుదేరాము. మా టాంగా కోపర్గాం స్టేషన్ చేరేసరికి మేము ఎక్కవలసిన రైలు ప్లాట్ఫారం విడిచి వెళుతూ ఉంది. అలా రైలు తప్పిపోవడం మంచి శకునంగా అనిపించలేదు. మేము ఆ రాత్రి కొన్ని గంటలు స్టేషన్లోనే గడిపి మరుసటి ఉదయం మన్మాడ్ రైలు ఎక్కాము. అప్పుడు తెలిసిన విషయం ఏమంటే ముందు సాయంత్రం బొంబాయి వెళ్లేందుకు మేము ఎక్కవలసిన రైలు ప్రమాదానికి గురి అయ్యిందని, ఫలితంగా ఒక బోగి నుజ్జు అయ్యిందని బాబా నిరంతరం తమ బిడ్డలపై చూపే కరుణా దృష్టి వలన మేము ఆపద నుండి రక్షింపబడ్డాము. మేము షిరిడీలో ఉన్నప్పుడు ఒక విచిత్ర సంఘటన జరిగింది. బాబా భక్తుడు ఒకతను నా దగ్గరకు వచ్చి నాకు కొంత డబ్బు ఇవ్వండి, మీకు చందనం ఇస్తాను అన్నాడు. అలా అడగటం నాకు కోపం తెప్పించి ఇవ్వనన్నాను. అతను తిరిగి వెళుతుండగా ఎందుకో నేను మనసు మార్చుకుని వెనక్కి పిలిచి నీకు కొన్ని నాణాలు ఇస్తాను, చందనం ఇవ్వు అన్నాను. కానీ అతను నిరాకరించి బాబా నుండి తనకు అలాంటి ఆదేశాలు లేవన్నాడు. వెంటనే నేను బాబా దగ్గరికి వెళ్ళి జరిగిన విషయమంతా చెప్పాను. వారు విని సరే అన్నారు. నేను 1912లో రెండవసారి షిరిడీ వెళ్ళాను. ఈసారి నేను నా కుటుంబ సభ్యులతో కాక 2 ఆఫీసు స్నేహితులతోటి వెళ్ళాను. నాకు కలిగిన దురదృష్ట సంఘటనలు, ఇతర బాధలు, విపత్తుల గురించి బాబాకు విన్నవించుకోవాలని తలచాను. కానీ వారు నేను చెప్పదలిచిన విషయాన్నంతా ముందే గ్రహించినట్లు నన్ను చూసిన వెంటనే నిశ్చితంగా ఉండు, భయపడకు అన్నారు. వారి కృప, అండదండలు ఉన్నంత వరకు నేను దేనికి భయపడనని వారికి బదులు చెప్పాను. మేము ఆఫీస్కు 1 రోజు మాత్రమే సెలవు పెట్టి వచ్చాము. అందువల్ల తిరిగి వెళ్ళటానికి అనుమతి ఇవ్వవలసిందిగా బాబాను ప్రార్థించాను. కానీ వారు నాకు అనుమతి ఇవ్వలేదు. బాబా నాకు ఏ ఆపద రాకుండా చూసుకుంటారని తెలుసు కాబట్టి నేను షిరిడీలోనే ఉంటానని నా స్నేహితులతో చెప్పాను. అనుమతి లేకుండా ఆఫీస్కు హాజరు కాకపోతే ఉద్యోగం ఊడుతుందని నా స్నేహితులు భయపడ్డారు. కానీ నేను ఉండిపోవడం చూసి బాబా మీద భారం వేసి వారు కూడా నాతోనే ఉండిపోయారు. బాబా 2-3 రోజులు మమ్మల్ని షిరిడీలోనే ఉంచి తర్వాత వెళ్ళడానికి అనుమతించారు. మేము తిరిగి వెళ్ళి సెలవు పొడిగింపు అర్జీ పెట్టాము. బాబా దయ వల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా మా సెలవు మంజూరైంది. నేను షిరిడీకి 2 సార్లు మాత్రమే వెళ్ళాను. 1916లో నా నివాసం బాంద్రాకు మార్చాను. 1917, 1918 ప్రాంతంలో మేము నివసిస్తున్న ఇంటి వరండాలోనికి ఒక సాధువు వచ్చి 1 పైసా అడిగాడు. నా కుమారుడు అతనికి
పైసా ఇచ్చాడు. కానీ సాధువు రూపం భిన్నంగా ఉన్నా వాడికి ఎందుకో సాయిబాబానే వచ్చారనిపించి మీరెవరో నాకు తెలుసు అన్నారు. వారు శ్రీ సాయిబాబా ఆహో ఆహే గా గయాం కరుం నవనేం అన్నారు. ఈ మాటలు విన్న వెంటనే నేను వరండాలోనికి వచ్చి వారి పాదాలకు నమస్కరించాను. తరువాత ఇంటిలోనికి రమ్మని ఆహ్వానించాను. వారు లోనికి వచ్చారు. నేను తిరిగి పాదాభివందనం చేశాను. ఆ సాధువు నీకు తృప్తిగా ఉందా అని అడిగారు. నేను ఉందని చెప్పాను. తర్వాత వారు సీదా వస్తువులు, గోధుమ పిండి మొదలైనవి అడిగారు. నేను సమర్పించాను. నేను ఎప్పుడు నీతోనే ఉన్నాను, నీవు షిరిడీ రావాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోయారు. ఇది 1917-18 ప్రాంతంలో జరిగింది. ఆ తర్వాత నేను ఎప్పుడూ షిరిడీ వెళ్ళలేదు. ఇన్ని సంవత్సరాలలో మాకెన్నో దురదృష్టకర సంఘటనలు, సమస్యలు వచ్చాయి. కానీ బాబా నా వెంటే ఉండి వాటిని ధైర్యంగాను సంతోషంగాను ఎదుర్కొని పరిష్కరించుకునే శక్తిని ప్రసాదించారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు बाबूजी की जय. రామ్గిర్ బువా డిసెంబర్ 1వ తేదీ 1936. శ్రీ రామ్గిర్ బువా బాబా పిలిచే పేరు. బాబుగిర్ బువా సదా షిరిడీ నుండి 4 మైళ్ళకు చెందిన గంగాగిరి భక్తుడు. వయసు 76 సంవత్సరములు. షిరిడీ. నేను చిన్నప్పుడు షిరిడీలోని పాఠశాలలో చదువుకున్నాను. నేను ఇప్పుడున్న ఇంటిలోనే, అంటే మా ముత్తవ్వ గారి ఇల్లు, మొదటి నుండి నివసిస్తున్నాను. సాయిబాబా మొదట షిరిడీ వచ్చినప్పుడు నేను విద్యార్థిని. అప్పుడు బాబాతో పాటు ధూప్ఖేడాకు చెందిన ఒక పటేల్ కూడా వచ్చాడు. ఆ పటేల్ షిరిడీకి చెందిన అమీన్ భాయ్ కుమారుడు హమీద్కు పెళ్లి సంబంధం కుదిర్చేందుకు వచ్చాడు. అప్పుడు బాబా 25-30 ఏళ్ల వయసున్నట్లు కనిపించారు. బాబా అమీన్ భాయ్ ఇంట్లో అతిథిగా కొన్ని రోజులుండి తిరిగి పటేల్తో వెళ్ళిపోయారు. 2 నెలల తర్వాత బాబా ఒంటరిగా షిరిడీ వచ్చారు. అప్పటి నుండి షిరిడీనే శాశ్వత నివాసంగా చేసుకున్నారు. ధూప్ఖేడా పటేల్ తప్పిపోయిన తన గుర్రం కనపడేందుకు బాబా ఏ విధంగా సహాయపడింది చెబుతూ ఉండేవాడు. ఆ విషయం నేను స్వయంగా విన్నాను. అది తప్పిపోయిన తన గుర్రం కోసం వెతుకుతున్నప్పుడు సాయిబాబాను చూశాడు. బాబా అతనిని దేనికోసం వెతుకుతున్నావు అని అడిగారు. తప్పిపోయిన గుర్రం కోసం అతను చెప్పాడు. అప్పుడు బాబా, నీ గుర్రం అక్కడ సెలయేటి ప్రక్కన ఉంది చూడు అంటూ ఒకవైపు చూపించారు. పటేల్ వెళ్ళి చూస్తే అక్కడ తన గుర్రం కనిపించింది. పటేల్ బాబాను చూసినప్పుడు వారి ముందు ధుని వెలుగుతూ కనిపించింది. గుర్రం ఎక్కడున్నది చెప్పటం తప్ప ఆ సందర్భంలో బాబా మరే అద్భుతాలు చేసినట్లు రామ్గిరి బువాకు గుర్తులేదు. బాబా షిరిడి వచ్చినప్పుడు వారికి నడుము క్రింద వరకు పెరిగిన పొడవైన జుట్టు ఉండేది. ఆకుపచ్చని కఫ్ని ధరించి ఉండేవారు. జుట్టును అంటిపెట్టుకొని ఉండే సన్నని టోపీ, దానిపై మరో కాషాయ రంగు టోపీ ధరించేవారు. చిల్లిం, అగ్గిపెట్టె ఉండేవి. భిక్షాటన చేసి జీవించేవారు. మసీదు ప్రక్కనున్న ఇంట్లో నివసిస్తుండిన యమునాబాయి అత్తగారు, అంటే నారాయణ తేలి భార్య, బాబాకు ప్రతిదినం సగం రొట్టె ఇస్తూ ఉండేది. అప్పుడు బాబా రోగులకు మందులిస్తూ ఉండేవారు. మొయిద్దీన్ బాయ్ అల్లుడు ఒక మాంత్రికుడు. అతను బేలాపూర్లో నివసిస్తూ ఉండేవాడు. అతడు ఒకసారి షిరిడీ వచ్చాడు. ఏదో విషయమై బాబా అతను తగద పడ్డారు. తర్వాత బాబా షిరిడీ విడిచి 1-2 మైళ్ళ దూరంలోనున్న అడవుల్లో నివసించసాగారు. అక్కడ బాబా తరచూ పస్తులు ఉండేవారు. ఎవరైనా వారి దగ్గరికి వెళితే వారిని కొట్టేవారు. వంజార్గాంకు చెందిన గంగాగిరి బువా షిరిడీ వచ్చారు. వారు నీమ్గాంకు చెందిన నానాసాహెబ్ డెంగ్లేకు మరికొంత గ్రామస్తులకు బాబాను గురించి చెబుతూ బాబాను చింతామణిగా అభివర్ణించారు. అప్పుడు ఒక తుమ్మ చెట్టు క్రింద కూర్చుని ఉండగా నానాసాహెబ్ డెంగ్లే వెళ్ళి వారికి నమస్కరించాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు బాబా షిరిడి తిరిగి వచ్చి వేప చెట్టు క్రింద ఉండసాగారు. ఆ వేప చెట్టు క్రింద ఒక సమాధి ఉందని బాబా స్వయంగా చెప్పారు. అక్కడ 4-5 సంవత్సరాలు ఉండిన తర్వాత బాబా మసీదుకి వెళ్ళి దానినే తమ నివాసంగా చేసుకున్నారు.
వారు అక్కడే 50 సంవత్సరాలు నివసించారు. బాబా ఎప్పుడూ కుస్తీ పట్టలేదు, కానీ గంగాగీర్ మొదట మల్లయోధుడు. ఆయన డొంగల్గాం పటేల్తో కుస్తీ పట్టి ఓడిపోయి 2వ స్థానంలో నిలిచారు. అప్పటి నుండి ఆయన కుస్తీ పట్టడం మానుకొని సాధువుగా మారారు. ఈ సంఘటన దాదాపు బాబా మొదటిసారి షిరిడి వచ్చిన రోజుల్లో జరిగింది. బాబా గంగాగిర్లు ఒకరినొకరు గుర్తించారు. నేను నా జీవిత పర్యంతం దేశ సంసారిగా గడిపాను, కానీ అప్పుడప్పుడు షిరిడీకి తిరిగి వస్తుండేవాణ్ణి. అందువల్ల బాబాను గురించి నాకు తెలిసిన విషయాలు గాక ఇతరుల నుండి విన్నవి కూడా నేను నిర్ధారించుకున్న తర్వాతే మీకు చెబుతున్నాను. బాబాను గురించి కొన్ని అసాధారణమైన సంఘటనలు నాకు తెలుసు. ఒకసారి బాబా కళ్ళు వాచి బాగా ఎర్రబడ్డాయి. వారు మిరియాలను మెత్తగా నూరి ఆ మిరియాలను కట్టును కనురెప్పలపై పట్టించారు. ఆ వ్యాధి తగ్గిపోయింది. మరోసారి ఒక ముస్లిం బాలుడు మసీదు వెనుకనున్న వేప చెట్టు ఎక్కి కాలు జారి కింద పడి మరణించాడు. ఆ క్షణమే మసీదులో ఉన్న బాబా దుఃఖంతో అరుస్తూ ముల్లా జోర్ మరీల్ అని పలికి తమ చేతులను శంఖం వల్లే మడిచి ఊదారు. మసీదులోనికి వేప చెట్టు కనిపించదు. బాబా పై మాటలు అంటున్నప్పుడే బాలుడు క్రిందపడి మరణించాడు. అప్పుడు నేను బాబాకు కొంచెం దూరంలో కూర్చొని ఉండటంతో వారి మాటలు విని వెంటనే నేను వెళ్ళి పడిపోయిన బాలుణ్ణి చుట్టుముగి ఉన్న జనాన్ని చూశాను. గ్రామంలో గడ్డివామి తగలబడిన విషయం కూడా నాకు తెలుసు. బాబా బాగ్చంద్ మార్వాడితో గడ్డివామి తగలబడిపోతుంది, పరుగును వెళ్ళు అన్నారు. అతను వెళ్ళి చూస్తే అతని గడ్డివామి తగలబడుతోంది. బాబా అక్కడికి వచ్చి ఏవో సంజ్ఞలు చేశారు. మంటలు ఆరిపోయాయి. ఒకరోజు బాబా నన్ను పిలిచి ఒక ఊది పొట్లం, ఆరతి పాట ఉన్న కాగితం ఇచ్చి జామ్నేరు అంటే రోడ్డు మార్గంలో బుషావాల స్టేషన్కు 36 కిలోమీటర్ల దూరంలో ఉంది. జామ్నేర్ వెళ్ళి అక్కడ డిప్యూటీ కలెక్టర్గా ఉన్న నానాసాహెబ్ చందోర్కర్కు ఇచ్చి రమ్మన్నారు. నేనప్పుడు కాందేశ్ వెళ్ళవలసిన పని ఉంది. బాబాతో నా దగ్గర 2 రూపాయలు మాత్రమే ఉన్నాయని, అవి కోపరగాం నుండి జలగాం వరకు రైలు టికెట్కు, అక్కడి నుండి 30 మైళ్ళ దూరంలో ఉన్న జామ్నేర్కు టాంగా ఖర్చుకు ఎలా సరిపోతాయని అడిగాను. బాబా భగవంతుడే సమకూరుస్తాడు అన్నారు. ఆ రోజు శుక్రవారం. నేను వెంటనే రైలులో బయలుదేరి రాత్రి 7:30 గంటలకు మన్మాడుకు, వేకువజామున 2:45 జల్గాం చేరాను. అప్పుడు ప్లేగు నిబంధనలు అమలులో ఉన్నందువల్ల నేను చాలా ఇబ్బంది పడవలసి వచ్చింది. జామ్నేర్ ఎలా వెళ్లాలో తోచక సతమతమవుతున్నాను. 3 గంటల సమయంలో బూటు, టోపీ, మంచి దుస్తులు ధరించి ఉన్న ఒక బంట్రోతు నా దగ్గరికి వచ్చి నన్ను టాంగాలో ఎక్కించుకొని తీసుకువెళ్ళాడు. నేను భయపడ్డాను. దారిలో బగూర్ దగ్గర పలహారం చేశాము. తెల్లవారుతుండగా జామ్నేరుకు చేరాము. నేను కాలకృత్యం కొరకు టాంగా దిగి తిరిగి వచ్చేసరికి టాంగా మరియు టాంగా నడిపే అతను అంతర్ధానమయ్యారు. డిసెంబర్ 1వ తేదీ 1936 సంవత్సరం. శ్రీ ఎస్ఏ పాటంకర్, సినిమా కళాకారుడు, వయసు 42 సంవత్సరములు, కాయస్థ ప్రభు, దాదర్, బొంబాయి. నా స్నేహితుడు సామంత్ మొదటిసారిగా సాయిబాబాను గురించి చెప్పాడు. వారి గొప్పతనం, సచ్చీలత తెలుసుకొని మా ఇంట్లో ఒక గోడకు వారి ఫోటో తగిలించుకొని పూజించడం మొదలుపెట్టాను. ఒకసారి నా బిడ్డ చాలా రోజులు జ్వరంతో బాధపడింది. అప్పుడు ఒక రాత్రి 2-3 గంటల సమయంలో ఒక ఫకీరు నా బిడ్డ శరీరాన్ని నిమ్మరడం చూశాను. వారిని సమీపించి నేను 2 చేతులు జోడించి వారికి నమస్కరించాను. ఆయన తమ చేతులతో దగ్గరికి రావద్దని సైగ చేసి బిడ్డకు నయమవుతుంది అని చెప్పారు. ఒకసారి నా 2 బిడ్డలు అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఒకరికి రోజుల తరబడి జ్వరం తీవ్రత తగ్గకుండా ఉంది. నేను బాబా ఫోటోను చూస్తూ బిడ్డను కాపాడమని ఆర్తిగా ప్రార్థించాను. తరువాత థర్మామీటర్ తీసుకువెళ్ళి బాబా ఫోటోపై ఉంచి, బాబా, మీరు మా బాగోగులు చూస్తున్నది నిజమే అయితే ఈ బిడ్డలు ఎందుకు ఇలా అస్వస్థకు గురి అయ్యారు? నేనిప్పుడు ఈ థర్మామీటర్తో బిడ్డ జ్వరాన్ని పరీక్షిస్తాను. జ్వరం తగ్గి ఉంటే మీపై నాకు నమ్మకం ఉంటుంది. అప్పుడు నేను బిడ్డను తీసుకుని రామనవమికి మీ చెంతకు వస్తాను. జ్వరం తగ్గకుంటే మిమ్మల్ని ఎలా విశ్వసించేది
అని వారితో చెప్పుకొని థర్మామీటర్ను ఫోటో దగ్గర నుండి తీసి దానితో బిడ్డ జ్వరాన్ని పరీక్షించాను. బిడ్డ జ్వరం తగ్గిపోయి నార్మల్కు వచ్చి ఉండటం చూసి నేనెంత ఆశ్చర్యపోయి ఉంటానో మీరు ఊహించవచ్చు. డిసెంబర్ 6వ తేదీ 1936 సంవత్సరం. శ్రీ రఘుజీ గణపత్ షిండే పాటిల్, రిటైర్డ్ రెవెన్యూ పాటిల్ మరియు భూస్వామి, వయసు 65 సంవత్సరములు, షిరిడి. బాబా షిరిడి వచ్చినప్పుడు మహమ్మదీయుడైన ఆమన్ బాయి ఆతిథ్యం ఇచ్చాడు. ఆమన్ బాయి అప్పుడప్పుడు మా మావసి ఇంటికి వస్తుండేవాడు. మావసి కుమారుడైన గణపతి హరి కానడే కుష్ఠరోగం మరియు జ్వరంతో బాధపడుతుండేవాడు. అతని వయసు 35 సంవత్సరాలు. ఒక మహాత్ముడు తన ఇంటికి వచ్చారని, వారు తప్పగా ఆమె కొడుకు రోగాన్ని నయం చేయగలరని ఆమన్ బాయి మావసికి చెప్పాడు. బాబా వచ్చి అతన్ని పరీక్షించారు. అతనికి ఇవ్వవలసిన మందు నాగుపాము విషయంతో తయారు చేయాలి. బాబా గణపతితో ధైర్యంగా ఒక నాగపామును పట్టుకొని నాగుపాము కుష్ఠరోగుల్ని కాటేయదని చెప్పారు. గణపతి నాగుపామును పట్టుకున్నాడు. అది అతనిని కాటేయలేదు. బాబా ఆ పాము విషయంతో మందును తయారు చేసి గణపతికి ఇచ్చారు. గణపతి ఆ మందును కొన్ని రోజులు వాడిన తరువాత రోగం తగ్గుముఖం పట్టింది. కానీ ఆ మందు వాడేటప్పుడు లైంగిక సుఖాలకు దూరంగా ఉండాలన్న నిబంధనలను గణపతి పాటించలేదు. దాంతో బాబా చికిత్స ఆపేశారు. అందువల్ల వ్యాధి ముదిరి అతను చనిపోయాడు. నా తమ్ముడు బాగోజీ జ్వర తీవ్రతతో బాధపడుతూ ఉండేవారు. పరిస్థితి చేజారిపోయి చావు తప్పుదనుకున్న సమయంలో బాబా ఈ ఇంటికే వచ్చి వాడికి చికిత్స చేశారు. బాబా అతనికి మందు ఇచ్చి తరువాత ఇనుప కమ్మీని ఎర్రగా కాల్చి 2 కణతల పైన వీపు పైన వాతలు పెట్టారు. దీనితో అతని జ్వరం నయమైపోయింది. కానీ బాగోజీకి కుష్ఠరోగం ఉంది. బాబా దీనిని నయం చేయలేదు, కానీ వ్యాధి వృద్ధి చెందకుండా నిలిపివేశారు. బాగోజీ బాబాకు సపర్యలు చేసేవాడు. నేను కూడా బాబాకు సేవ చేసేవాడిని. షిరిడీలో ముఠా కక్షలు ఎక్కువగా ఉండేవి. నేనొక వర్గంలో ఉండేవాడిని. ముఠాల మధ్య ఈర్ష్య ద్వేషాలు ప్రబలి ఉండేవి. కానీ బాబా వీటిని పట్టించుకునేవారు కాదు. అన్ని ముఠాల వారు బాబాను ఇష్టపడేవారు. ఒకసారి బీర్జీ చంద్ భార్యను నగ్నంగా చేసి తీసుకువచ్చి అవమానించారు. నాపై మరికొందరిపై కోపరగాం మేజిస్ట్రేట్ అయిన అప్పాసాహెబ్ వద్ద కేసు నమోదు చేయబడింది. నేను కేసు విచారణ జరుగుతున్నప్పుడు ఒకరోజు హరిసీతారాం దీక్షిత్ నన్ను విడుదల కాకుండా చూడమని బాబాను అర్థించాడట. అప్పుడు బాబా, లేదు, అలా చెయ్యటం కుదరదు, అలా చేయటానికి నేనెవరిని అన్నారట. ఆ విచారణలో మాలో ఒక్కరిని తప్ప మిగిలిన వారందరినీ దోషులుగా తీర్మానించి 4 నెలల కారాగార శిక్ష విధించారు. మమ్మల్ని కోపరగాం నుండి అహ్మద్ నగర్ జైలుకు తరలించారు. నేను విడుదల అవటం కోసం బాబాను ఆర్తిగా ప్రార్థించాను. 3వ రోజు బాబా నా కళ్ళలో కనిపించి, భయపడకు, మిమ్మల్ని అందరినీ నేను విడిపిస్తాను అన్నారు. నేను నిద్రలో ఏడుస్తూ ఉండగా చూసిన జైలు సిపాయి నన్ను తట్టి లేపాడు. మరునాటి ఉదయం ధుమాల్ వచ్చి అప్పీలు చేసి మమ్మల్ని అందరినీ విడుదల చేయించాడు. ఈ విచారణ నిమిత్తం నేను నా గేదెను ఒకదానిని అమ్మి 70 రూపాయలు బాబాకిచ్చాను. ఒకసారి నేను వంట చెరుకు కోసం పచ్చి ముద్దను నరుకుతున్నాను. అప్పుడు బాబా నన్ను ఆపి పచ్చని చెట్లను నరకకూడదని, ఎండిపోయిన మోడులని నరకాలని నాకు చెప్పారు. అప్పటి నుండి నేను ఆ పని మానివేశాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निशरद बाबूजी की जय. డిసెంబర్ 7వ తేదీ 1936. సగుణమేర్ నాయక్, టీ అంగడి, వయస్సు 47 సంవత్సరాలు, మరాఠా, షిరిడి. నేను పూనా తాలూకాలోని బోరి మర్మగోవా గ్రామానికి చెందినవాడను. అక్కడ నేను పశువులు మేపుతూ ఉండేవాడిని. తరువాత బెల్గాంలో నివసిస్తూ వివిధ ప్రాంతాలకు వెళ్ళి వస్తూ ఉండేవాడిని. నర్సోబావాడిలో తేంబే స్వామి వద్ద 2 సంవత్సరాలు గడిపాను. ఆ తర్వాత అజున్కర్ మహారాజ్ వద్ద కొన్ని రోజులు గడిపి గాణగాపూర్ కూడా దర్శించాను. తర్వాత అస్వస్థతకు గురై హుబ్లీకి చెందిన సిద్ధారూఢ్ మహారాజ్ వద్ద ఉన్నాను. ఆ తరువాత బయలుదేరి రామేశ్వరము, పండరీపురం మొదలైన క్షేత్రాలు దర్శించి 1911-12లో ఇక్కడికి అంటే షిరిడీకి వచ్చాను.
బాబా నన్ను చూసి నేను సిద్ధారూఢ్ మహారాజ్ దర్బార్ నుండి వచ్చిన విషయాన్ని సూచిస్తూ, నీవొక గొప్ప దర్బారు నుండి వచ్చావు అన్నారు. నేను షిరిడీ వచ్చిన 5 నెలల తరువాత తిరిగి వెళ్ళడానికి బాబా అనుమతి కోరినప్పుడు, ఏదో ఒకటి చేసుకుంటూ ఇక్కడే ఉండు, భగవంతుడు నిన్ను అనుగ్రహిస్తాడు అన్నారు. నేను బాబా మాట ప్రకారం షిరిడీనే నా శాశ్వత నివాసంగా చేసుకున్నాను. అప్పటి నుండి నేను టీ, ఫలహారముల అంగడి నడుపుతూ, దాంతోపాటు బాబా ఫోటోలు, ఆరతి పుస్తకాలు, పూజా ద్రవ్యాలు మొదలైనవి అమ్ముతూ జీవనం సాగిస్తున్నాను. బాబా కృప వలన నేను అభివృద్ధి చెందుతూ వచ్చాను. నాకు ఏ ఆపద రాకుండా కాపాడుతూ ఉండమని బాబాను అర్థించాను. వారు అలాగే కాపాడుతాను అన్నారు. నేను మసీదులో దీపాలకు నూనె పోయడం వంటి చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవాడిని. నేను 1911-12లో షిరిడీ వచ్చినప్పుడు బాబా అద్భుత శక్తులను గురించి చాలా రుజువులు దొరికాయి. హైదరాబాదుకు చెందిన ఒక వైశ్య షావుకారు బాబా భక్తుడు. అతను బాబాను దర్శించడానికి షిరిడీ బయలుదేరాడు. నేను కూడా అతనితో కలిసి షిరిడీ వచ్చాను. షావుకారు పక్షవాతంతో 2 కాళ్ళు చచ్చుబడిపోయిన తన కుమార్తెను కూడా వెంట పెట్టుకుని వచ్చాడు. ఆమె నడవలేక చేతుల సహాయంతో చిన్నగా గెంతుతూ కదిలేది. మొదట ఆమెను బాబా దగ్గరికి మోసుకుని వెళ్లారు. 3వ రోజు ఆమె కాళ్లను కొంచెం కదిలించగలిగింది. 8వ రోజుకు స్వతంత్రంగా నడవగలిగింది. ఆమెకు నయం అవ్వడం ఒక అద్భుతం, బాబా అనుగ్రహానికి నిదర్శనం. బాబా నయం చేసిన మరో పక్షవాతపు దృష్టాంతం రైల్వేలో పనిచేస్తుండిన శ్రీ గెయిసాస్కు సంబంధించినది. అతని భార్యకు పక్షవాతం ఉంది. షిరిడీకి వచ్చిన కొద్ది రోజుల్లో ఆమె పక్షవాతం నయమైంది. 1914లో బాబా నా కలలో కనిపించి, నాకు మెత్తగా ఉడికించిన అన్నం తీసుకొనిరా అన్నారు. నేను అలాగే 2 సంవత్సరాల పాటు బాబాకు నెయ్యి కలపని అన్నం సమర్పించేవాడిని. తరువాత అన్నంలో కొంచెం నెయ్యి కలపమని బాబా ఆదేశించారు. అప్పటి నుండి ఈ రోజు వరకు బాబాకు నెయ్యి కలిపిన అన్నాన్ని నివేదిస్తూ ఉన్నాను. ఈ నేతి అన్నాన్ని మసీదుకు తీసుకెళ్లి ముందు కొంత దినులో అగ్నికి సమర్పించి, మరికొంత బాబా కోసం కుండలో అంటే కొలంబాలో ఉంచి, మిగిలినది కుక్కలకు వేసేవాడిని. బాబాను దర్శించడానికి అసంఖ్యాకమైన భక్తులు షిరిడీ వస్తున్న రోజుల్లో వారి సౌకర్యం కోసం 5-6 సంవత్సరాలు భోజన హోటల్ నడిపాను. వంటకు, వడ్డనకు బ్రాహ్మణులను నియమించాను. బాబా మహాసమాధి తరువాత జనం రావడం తగ్గిపోవడంతో అక్టోబర్ 1919లో దానిని మూసివేశాను. ఉపాసిని మహారాజ్ నాకు తెలుసు. అతను నేను రావడానికి కొంచెం ముందుగా షిరిడీకి వచ్చాడు. నేను వచ్చిన తరువాత దీక్షిత్ వాడాలో ఉండేవాడు. 5-6 నెలలు అతని భోజన ఖర్చులన్నీ దీక్షిత్ భరించేవాడు. అప్పుడు శ్రీ కాపడ్డే కూడా షిరిడీలోనే ఉన్నాడు. ఒకరోజు మాధవరావు దేశపాండే దీక్షిత్ తరపున ఉపాసినితో తగాదా పడ్డాడు. ఈ తగవు తరువాత ఉపాసిని తన మకాంను ఖండోబా ఆలయానికి మార్చాడు. 1912వ సంవత్సరం మధ్యలో బాబా పాలరాతి పాదుకలు సాటేవాడాలో ఉన్న బాబాకు ప్రియమైన వేప చెట్టు కింద ప్రతిష్ఠించబడ్డాయి. ఈ ఆలోచన అగరబత్తి వ్యాపారి అయిన బాయి అలీబాక్కర్కు వచ్చింది. కానీ అతను పేదవాడు. అందువల్ల ఈ ఖర్చులన్నీ బొంబాయికి చెందిన రామారావు కొఠారే అనునతడు భరించాడు. బాబా కూడా 25 రూపాయల చందా ఇచ్చారు. 4 వేదాలకు ప్రాతినిధ్యం వహిస్తూ 4 బ్రాహ్మణులను కోపర్గాం నుండి ఈ కార్యక్రమం కోసం తీసుకువచ్చారు. స్థానికుల్లో బాలాసాహెబ్ బాటే, దాదా కేల్కర్, బాపు సాహెబ్ జోగ్, ఉపాసిని మహారాజ్ ఈ ప్రతిష్టాపన కార్యక్రమంలో ప్రముఖ పాత్ర వహించారు. బాబా ప్రతిదినం పంచే ఆహారంపై ఆధారపడి వందలాది మంది షిరిడీలో నివసిస్తూ ఉండేవారు. వారిలో మార్తాండ్ అనే ఒక పిచ్చి బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడొక రోజు వేప చెట్టు దగ్గరికి వెళ్ళి పెద్ద బండతో ఒక పాదుకను 2 ముక్కలుగా పగలగొట్టాడు. ఆ తర్వాత పార్వతీ మహాదేవుని ఆలయానికి వెళ్ళి అక్కడ విగ్రహాలను కూడా పగలగొట్టాడు. భక్తులు బాబా దగ్గరికి వెళ్ళి పగులుగొట్టిన పాదుకల స్థానంలో మరొక పాదుక తయారు చేయించి ప్రతిష్ఠించమంటారా అని అడిగారు. బాబా దానికి అంగీకరించక
అన్నశాంతి మాత్రం జరిపిస్తే చాలునని చెప్పారు. బాబా ఆదేశం మేరకు 200-300 మందికి అన్నదానం భోజనం కోసం వేచి ఉండేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निचरत बाबूजी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही जोट जमाना. जाना तुमने जगत पसारा, सब ही जोट जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गण कहे अब क्या बोलो, थक गए मेरी रसना. दास गण कहे अब क्या बोलो, थक गए मेरी रसना.
साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना, रहम नजर कर अब मोर साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहम नजर कर मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही रहम नजर कर, रहम नजर कर अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहम नजर कर खाली जमाना मैंने गमाया, खाली जमाना मैंने गमाया, आतिया किर का साथिया किर का, साथिया किर का तुम बिना कोई, रहम नजर कर, रहम नजर कर अब मोर साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहम नजर कर अपने मस्जिद का झाड़ू गनू है, अपने मस्जिद का झाड़ू गनू है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई, रहम नजर कर, रहम नजर कर तुमर साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहम नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा
Sai Baba,